నాన్నకి వాల్యూ అని వాళ్ళు వేస్ట్. నాన్న మన కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళు తినకపోయినా మన కోసం ఎంతో కష్టపడి తిండి పెడతారు. రాత్రనక పగలనక అన్ని పనులు చేసుకుంటా మన కోసం. మన పిల్లలు బాటసారి ఇది జీవిత రహదారి. ఎప్పుడొచ్చినాక బాగున్నావా? అమ్మలే పేరు ఏమో రాని వచ్చేసరికి లేరు. కైకిలికి ఇట్లా పోవచ్చు. ఏమో రా నాకు గనవల్లే అయితే మరి నీ అవతారం ఏంది, నువ్వేంది, ఆ జుట్టు ఏంది? బయటికి వచ్చినప్పుడు అమ్మోళ్ళు నువ్వు వచ్చినా తెలుసు నాకు. మా ఫ్రెండ్ చెప్పిండు. ఒక్కరోజు ఇంటికాడ ఉంటానవారా? ఒక్కరోజు ఇంటికాడ ఉంటానవా? అసలు నీ అవతారం కాలేజ్ మమ్మీ నాడు చెప్తాను. ఎందుకు పోలేదురా కాలేజ్కి? ఎటు వాళ్ళకి పని ఉంటే చిన్న పని ఉంటే అటు పోయినా బయటికి. మొత్తం తిరుగుడు ఎక్కువ అవుతాను. ఎటు తిరుగుతులైనా నిన్న మొన్న కాలేజ్కి పోయినా నేను ఇవ్వాలనే మా ఫ్రెండ్ పని ఉందంటే మొత్తం ఆ పాయింట్ చిల్లర చిల్లర వేషాలు అసలు నాకేం అర్థమైతే లేదురా. నేనేం చెప్తానంటే ఎంతసేపు అయితే నువ్వు వచ్చి నేను వచ్చి 2 గంటలు అవుతుంది. ఎంతసేపు గిట్టికాడ పెడితే మా ఫ్రెండ్ చెప్తే నీకు వచ్చేసింది. అట్లా నాకు తెలియదు సడన్ గా. ఈరోజు కాలేజ్ కి నువ్వు మరి కాలేజ్కి మధ్యాహ్నం పోతా అనుకున్నా. ఎందుకు మధ్యాహ్నం? పొద్దున ఏం చేస్తావు? నాకు పని ఉంటే వచ్చిన పని ఉంటే అటు వచ్చిన మళ్ళీ ఆ గడ్డం ఏంది, నీ జుట్టు ఏంది, అసలు నీ అవతారం ఏంది? అక్కడ నేను ఏం చెప్తున్నా సండే రోజు కటింగ్ కొట్టించుకుంటాను. నేను నిన్న మొన్న కాలేజీకి కానీ మా ఫ్రెండ్ పని ఉన్నట్టు అటు వచ్చినాను అంతే. ఏమో మొత్తం బండ్లు వేసుకొని ఊరి మీద తిరుగుడే అవుతుంది. తాళం చూడు ఇంట్లో పోదాం మనం. తాళం చూడిపో. తాళం ఏడ పెట్టింది మమ్మీ. కిటికాడ పెడుతుంది చూడుకో ఒకసారి. కిటికా లేదు చూద్దాం బయట పెట్టిందా మరి. అరే నాన్న నువ్వు కొంచెం అర్థం చేసుకుంటున్నావారా? బండి అంటే బండి కొనిచ్చిండు. నాన్న సైకిల్ మీద తిరుగుతాండు. మన కోసం నాన్న కష్టపడతాండ్రా. రాత్రనక పగలనక నాన్న నీకోసం ఒడ్లు చెక్కుతాండు, గడ్డి గుంజుతాండ్రా. అసలు నువ్వు నాన్నని ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావారా? రాత్రనక పగలనక తినక నీకోసం అంత కష్టపడతాండు కాదురా. అసలు నువ్వు ఇట్లా ఎందుకు ఎత్తానురా? నాన్న పండ్ల షాప్ కి పోతాడు, పండ్లు తీసుకొస్తాడు. నాన్న ఒక్కటన్నా తింటాడా? మన కోసమే కదరా తీసుకొచ్చింది. అసలు నువ్వు నాన్నని ఎందుకు అర్థం చేసుకుంటలేవురా? నాన్న ట్రాక్టర్ మీద పోయి తట్టలు మోస్తాడు, మొర మోస్తాడు. ఎవరి కోసం రా? నీకోసం కాదారా? నాన్న రాత్రనక పగలనక మన కోసం కష్టపడతాండ్రా. నువ్వేం అర్థం చేసుకున్నావురా నాన్నని? నువ్వు ఇట్లా చేసుడు కరెక్టేనారా? పండుగలు పబ్బాలు వస్తే మనకు నాన్న అన్ని కొనిస్తాడు కదా డ్రెస్సులు. నాన్న ఎప్పుడన్నా కొనుక్కున్నాడారా? చినిగిపోయిన డ్రెస్సులు వేసుకొని తిరుగుతాడు రా. ఎవరి కోసం వేస్తుండ్రా? నీకోసం కాదా? ఏమయ్యా చిలిగినంగా ఎందుకు వేసుకుంటున్నారు? కాదే మన పిల్లల బట్టలు మంచిగా ఉండాలి. మనం ఎటువంటి వేసుకుంటే మరి మంచి మంచి చదువులు చదివితే నలుగురు ఏమంటారు వాళ్ళ నాన్న సినిమా బట్టలు వేసినా కానీ వాళ్ళ కొడుకులు మంచిగా చదివిస్తాడు, మంచి మంచి కాలేజీలు చదివిస్తాడు అన్న పేరు మనకుంటది. ఈ బట్టల కాదు. ఫస్ట్ వాళ్ళు చదివారు అనుకో ఆ పేరు మనకు కాదు. వాళ్ళు పెట్టకుండా కానీ నువ్వు వాళ్ళని మాత్రం మంచిగా చదివిస్తాను. నువ్వు బట్టల గురించి ఇంకోసారి టెన్షన్ తీసుకోకు. ఇటువంటి వాళ్ళు మంచిగా బాగుపడితే 100 కొనిస్తారు. ఫస్ట్ పిల్లల జీవితం నువ్వు కాదు నేను కాదు. మనం కష్టపడేదంతా పిల్లల గురించి. అది ఆలోచించు. బట్టలలో ఏముండదు. పని చేయాలి. ఫస్ట్ కష్టపడాలా. కష్టపడి ఎవరు పెట్టాలా? మన కొడుకులకు పెట్టాలి. అది సమాజానికి నిషేధించడానికి తండ్రి ఎట్లుంటాడే. తండ్రి గొప్పతనం తెలుసా? కొడుకులు మంచి చదువుకోవాలి అనే గుణం ఉంటుంది తండ్రి దగ్గర. అది మన పట్టుదల చూసి కొడుకు చదువుకుంటాడు. మా తండ్రి అంటే ఏంటని ఆయనకి ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. నువ్వు ఇంకోసారి సిరిగిన బట్టలు అవి అనకు, సరేనా? చదువుకోరా ఫస్ట్. ఈ తిరుగుడు అన్ని బంద్ చేసి చదువుకొని కొంచెం మంచి స్థాయి పోరా. ఆ తిరుగుడు అన్ని బంద్ చేయరా. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా నువ్వు? ఊకే ఫోన్ అని ఆ చాటింగ్ ఆ రీల్స్ చూసుకుంటుంటావు. దాని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో నీ కెరియర్ మీద పెట్టుకోరా. నువ్వు బాగుపడతావు. చదువు లేకపోతే ఈ లోకంలో అసలు వాల్యూనే లేదురా. ఫస్ట్ చదువుకోరా. ఎప్పుడన్నా నాన్న తిన్నావా? నాన్న ఎట్లున్నావు? ఆరోగ్యం మంచిగా ఉన్నదా అని ఎప్పుడన్నా అడిగినవారా? మన కోసం అంతా కష్టపడతాను కదరా. మన తిండి కోసం మనం ఎట్లుంటాం, మనం మంచిగా ఉండాలి అనే కదరా నాన్న కష్టపడేది. ఫోన్ అని ఫోన్ ఒత్తుతాను. నీ ఫోన్ లో రీఛార్జ్ ఎవరు ఎత్తారా? నాన్న కాదారా? అరే నాన్నని కొంచెం అర్థం చేసుకోరా. నాన్న లేని వాళ్ళు చాలా మంది ఉన్నారా. నీకు నాన్న ఉన్నాడు కాబట్టి నీకు నాన్న వాల్యూ తెలుస్తలేదు.
నాన్న కనుకనే లేకపోతే నువ్వేమైతుంటివిరా ఇప్పటికి. మనకి వాల్యూ అని వాళ్ళు వేస్ట్. నాన్న మన కోసం ఎంతో కష్టపడతారు, వాళ్ళు తినకపోయినా మన కోసం ఎంతో కష్టపడి తిండి పెడతారు. నన్ను పట్టుకుపోతుందిరా దేవుడా. రాత్రనక పగలనక అన్ని పనులు చేసుకుంటా మన కోసం. మన పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం రావద్దు, మేము కష్టపడ్డట్టు వాళ్ళు కష్టపడొద్దు, మంచిగా ఉండాలి అని అంత కష్టపడతారు. వాళ్ళకి మాత్రం మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు వేస్ట్ అసలు. ఓ బాటసారి ఇది జీవిత రహదారి.